ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని జంగారెడ్డిగూడెం డీఎస్పీ రవిచంద్ర హెచ్చరించారు. జంగారెడ్డిగూడెం డీఎస్పీ కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. చింతల్పూడి నియోజకవర్గంలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగాయని, అదే మాదిరిగా కౌంటింగ్ కూడా ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని అన్నారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని అన్నారు. ఒకసారి ఈ కేసుల్లో చిక్కుకుంటే జీవితాంతం వెంటాడుతూనే ఉంటాయని, కావున ప్రతి ఒక్కరూ నిబంధనలను పాటిస్తూ కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు సహకరించాలని డీఎస్పీ రవిచంద్ర కోరారు. జంగారెడ్డిగూడెం సబ్ డివిజన్ పరిధిలో మన చింతలపూడి నియోజకవర్గంలో ప్రశాంతంగా ఎలక్షన్స్ జరగడానికి సహకరించిన ఓటర్లందరూ కూడా కృతజ్ఞతలు. అలాగే రేపు 4వ తేదీ కౌంటింగ్ జరగబోతూ ఉంది. ఆల్రెడీ ఓటర్ తీర్పు అనేది కౌంటింగ్లో రిజర్వ్ అయి ఉంది. అది 4వ తారీఖున అక్కడ ఏలూరులో సిఆర్ రెడ్డి కాలేజీలో మనకి కౌంటింగ్ జరిగి రిజల్ట్ అనౌన్స్ చేస్తారు. గ్రామాల్లో ఎవరు కూడా ఈ కౌంటింగ్ గురించి అనవసరమైనటువంటి ఒక విద్వేషపూరితమైన వాతావరణం సృష్టించడం కానీ, లేదా ఫాల్స్ ఇన్ఫర్మేషన్ని స్ప్రెడ్ చేయటం కానీ, తప్పుడు వాట్సాప్ మెసేజ్లు అందరికీ స్ప్రెడ్ చేయటం కానీ, ఇట్లాంటివి ఏవి చేయటానికి వీల్లేదు. అలాగే ప్రజలు కూడా ఎక్కడా కూడా గుమిగూడటానికి వీల్లేదు. 144 సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ 2 అమల్లో ఉన్నాయి కాబట్టి ఎవరు కూడా వారి అభిప్రాయాలను బహిరంగంగా టీ స్టాల్స్ దగ్గర, హోటల్స్ దగ్గర, సెంటర్స్లో కూర్చొని చర్చలు పెడటానికి వీల్లేదు. ఇవన్నీ కూడా ప్రజలు గమనించి పోలీసు వారికి సహకరించి లాండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి మాకు తోడ్పడవలసిందిగా ప్రజలందరినీ విజ్ఞప్తి చేస్తాం. ఎవరైనా సరే వీటిని ధిక్కరించి కనుక ఈ బాణసంచాలు కాల్చటం, లేదా మా పార్టీ గెలిచిందని చెప్పి విజయోత్సవం గ్రామంలో తిరగటం, లేదా బైక్ ర్యాలీలు, ఇట్లా ఏదైనా ర్యాలీలు కానీ ఏదైనా సరే అల్లర్లకు పాల్పడితే వారి మీద కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంలో జరిగేటువంటి కేసుల్లో ఇన్వాల్వ్ అయితే కనుక భవిష్యత్తులో వారు బ్రతికినంతకాలం కూడా ప్రతి ఎలక్షన్కి కూడా వాళ్ళని పోలీస్ స్టేషన్కి పిలవటం, వాళ్ళని బైండ్ ఓవర్ చేయడం అనేది కార్యక్రమం ఉంటుంది. వాళ్ళకి భవిష్యత్తులో ఉద్యోగాలు కూడా అవకాశాలు ఉండవు. కాబట్టి ఇవన్నీ కూడా యువత గుర్తుంచుకొని సంయమనం పాటించి ఎలాంటి ల్యాండ్ ఆర్డర్ సమస్యలకి పాల్పడకుండా పోలీసు వారికి సహకరించవలసిందిగా కోరుతా ఉన్నాం.